హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ చెప్పుడు మాటలు. గజేంద్రపురం అనే గ్రామంలో వీరమల్లు అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఏ పని చేసేవాడు కాదు, మాటలతో పూట గడుపుకునేవాడు. అలా ఒకరోజు వీరమల్లు ఊర్లో తిరుగుతూ ఉండగా పొలానికి వెళ్తున్న రామయ్య కనిపిస్తాడు. ఏంటి రామన్నా, ఎంత పొద్దునే పొలానికి వెళ్తున్నావు? ఏంటి సంగతి? పని పాట లేకుండా నువ్వు నిద్రపోతే నీకోసం పొద్దు అవుతుందా ఏంటి? దాని పని అది చేసుకుపోతుంది. నువ్వే పని లేకుండా ఇట్టా ఉన్నావు. సర్లే, నీతో మాట్లాడి నా సమయాన్ని వృధా చేసుకోలేను, వెళ్ళొస్తాను అని నాగలి భుజాన వేసుకుని పొలానికి పయనమవుతాడు రామయ్య. పోనీలే కదా అని పలకరిస్తే ఇంత దురుసుగా మాట్లాడతాడా? సాయంత్రం వచ్చాక చెప్తాను అతని సంగతి. ఇప్పుడు మనకి కాలక్షేపం అవ్వాలంటే ఎవరో ఒకరు దొరకాలి కదా, వారి కోసం వెతక్క తప్పదు మరి అని ఊర్లో తిరుగుతూనే ఉంటాడు. కాసేపటికి ఒక పిల్లవాడు కనిపిస్తాడు. ఆ పిల్లవాడి దగ్గరకు వెళ్ళి, బాబూ, ఎవరు నువ్వు? ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? నా పేరు నందుడు. నేను ఆడుకుంటూ ఎక్కడికొచ్చానో తెలీదు. ఎటెళ్ళినా మా ఇల్లు కనిపించడం లేదు. సరేలే, నేను మీ ఇంటికి చేరుస్తాను. కాని నువ్వెవరు కొడుకువో చెప్పు. మా నాన్న పేరు శంకరయ్య. సరే, నేను నిన్ను మీ ఇంటికి తీసుకెళ్తానులే గాని మీ నాన్న గురించి ఇంకా ఏదైనా చెప్పు అని పిల్లాడితో మాట్లాడుతూ శంకరయ్య దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అప్పటికే కంగారు పడుతున్న శంకరయ్య పిల్లాడిని చూసి చాలా సంతోషిస్తాడు. వీరమల్లు పిల్లాడిని తీసుకురావటం చూసి, వీరమల్లు, నీ సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. మా పిల్లాడు నీకెలా కనిపించాడు? అదా, రామయ్య అడవి వైపు వెళ్ళడం చూసి నేను అడిగేసరికి అతను మాట మార్చి వెనక్కెళ్ళాడు. అదేంటో తెలుసుకుందామని నేను అటువైపు వెళ్తే ఇదిగో ఈ పిల్లాడు కనిపించాడు. అవునా, అడవిలో ఏముందని వెళ్ళావు? అది తెలుసుకుందామనే వెళ్ళాను. ఇంతలో ఇలా జరిగింది. సరేగాని ఈ విషయం ఎవరికీ చెప్పకు, ముఖ్యంగా ఆ రామయ్యకి అస్సలు చెప్పకు అని చెప్పి వెళ్ళిపోతాడు. వీరమల్లు చెప్పిన మాటలు ఆ నోట ఈ నోట మారుతూ చివరికి రామయ్య అడవిలో కల్పవృక్షాన్ని చూశాడని, ఆ చెట్టు అతని కోరికలు తీరుస్తుందని, అందుకే అతనికి ఎప్పుడూ జీవితంలో ఇబ్బందులు ఉండడం లేదని ప్రజలు నమ్ముతారు కూడా. ఈ విషయం రామయ్య చెవిని కూడా చేరుతుంది. వీరమల్లు నేరుగా రామయ్య దగ్గరకు వెళ్లి, రామన్నా, నువ్వింత స్వార్థపరుడు అనుకోలేదన్నా. లేదంటే ఎప్పుడు నీతోనే ఉండే నాకు కూడా చెప్పకుండా ఒక్కడివే కల్పవృక్షం నుంచొచ్చే ప్రయోజనాల్ని పొందాలనుకున్నావు గదా. ఈ రోజు నన్ను ఎలాగైనా ఆ కల్పవృక్షం దగ్గరికి తీసుకెళ్లి తీరాల్సిందే. ఆపర నీ అధిక ప్రలాపన. కల్పవృక్షమేంటి, నా కోరికలు తీర్చడం ఏంటి? నా పొలము, నా ఇల్లు తప్ప నాకింకేమీ తెలీదు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పండించుకునే పొలమే నాకు తిండి పెడుతుంది. మా అమ్మా నాన్నలు నాకిచ్చిన ఇల్లే నాకు తలగాస్తుంది. ఇంక అవసరాలంటావా? నా పండిన పంటలు తినటానికి పోగా మిగిలిన అమ్మడంతో ఎంతో కొంత డబ్బు ఆదా అవుతుందిగా. నా రెక్కల కష్టం మీద నేను ఆధారపడుతుంటే ఇట్లాంటి పుకార్లు ఎందుకు నా మీద వస్తున్నాయో నాకే అర్థం కావటం లేదు. పుకార్లు అంటావేంటి రామన్నా? ఒకసారి నాతో రా, చూపిస్తా అని రామయ్యని వెంట పెట్టుకుని అడవి మార్గంలో తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్లేసరికి చాలా మంది ఊరు జనం కాగడాలు పట్టుకుని అడవిలోకి వెళ్తూ ఉంటారు. ఎవరాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? నీకు వరాలిచ్చే కల్పవృక్షం వాళ్ళకు కూడా కావాలని దాన్నే వెతకడానికి వెళ్తున్నారు. ఇంతలో కొందరు రామయ్య అక్కడ ఉండడం గమనించి కల్పవృక్షం జాడ చెప్పమని రామయ్య వెంట పడతారు. రామయ్య తనకు తెలీదని నెత్తి నోరు కొట్టుకున్నా వినిపించుకోకుండా అడుగుతూనే ఉంటారు. ఎంత అడిగినా చెప్పడం లేదని డబ్బు మీద ఆశతో చేయి చేసుకునే వరకు వెళ్తారు. ఆ గొడవ పెరిగి పెద్దదవ్వడంతో ఊరు పెద్ద వరకు వెళ్తుంది. రామయ్య, నీకు కల్పవృక్షం గురించి తెలుసని ఊరందరూ అంటున్నారు. నువ్వేమో కాదు అంటున్నావు. నీ మాటలు ఎలా నమ్మమంటావు? అయ్యా, మీరు జ్ఞానం ఎరిగినోళ్ళు, మీరైనా కాస్త నన్ను అర్థం చేసుకోండి అయ్యా. నాకు నా ఇల్లు పొలము తప్ప మరేమీ తెలీదు. నేను ఉదయాన్నే లేచి పొలానికి వెళ్తాను, మళ్ళీ చీకటి పడ్డాక గాని ఇంటికి రాను. అంతే తప్ప నాకింకేం తెలీదయ్యా. శివయ్య, నువ్వు ఊరందరికీ రామయ్య గురించి చెప్పావని తెలిసింది. నీకెలా తెలుసు? అయ్యా, నాకు ఈ ఎరమలు చెప్పాడయ్యా.
అయ్యా నాకేమీ తెలీదు, ఊరందరూ ఇలా మాట్లాడుకుంటున్నారని నేను చెప్పానంతే. అలా అందరినీ ఒకరి తర్వాత ఒకరిని విచారించడంతో చివరికి శంకరయ్య చెప్పాడని తెలుస్తుంది. శంకరయ్య, నువ్వే మొదట ఈ మాట చెప్పావని అందరూ అంటున్నారు. దీనికి నువ్వేమంటావు? అయ్యా, నా కొడుకు తప్పిపోయిన రోజు వీరమల్లు కాపాడు తీసుకొచ్చాడు. అప్పుడు రామయ్య అడవిలోకి వెళ్ళబోతూ తనని చూసి పొలం వైపుకెళ్ళాడని చెప్పాడు. అది నా కడుపులో నేను దాచుకోలేక సుందరయ్యకి చెప్పాను. సుందరయ్య నేను మాట్లాడుకుంటూ రామయ్య ఎప్పుడు తిండికి గాని బట్టకు గాని ఇబ్బంది పడ్డట్టు కనిపించలేదు. ఒకవేళ ఈరమల్లు చెప్పినట్టు అడవిలో ఏమైనా దొరుకుంటాయా అని అనుకున్నాం. అంతే తప్ప ఇంకేమీ చెప్పలేదయ్యా. అందరూ జాగ్రత్తగా వినండి. నాకిందులో అర్థమైన విషయం ఏంటంటే, పొలానికి వెళ్తున్న రామయ్యని చూసి అడవిలోకి వెళ్లబోయాడని వీరమల్లు శంకరయ్యకి చెప్పాడు. శంకరయ్య సుందరయ్యకి అడవిలో ఏదో ఉంది అని చెప్పాడు. అలా ఒకదానికి ఒకటి తోడయ్యి చివరికి రామయ్యకి అడవిలో కల్పవృక్షం కనిపించింది అనే వరకు పెరిగింది. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంతటితో ఆగింది. లేదంటే ఇది ఇంకా ఎంతవరకు వెళ్లేదో కూడా తెలీదు. రామయ్య పొద్దనక రాత్రనక కష్టపడి పని చేసుకుంటూ ఉన్నాడు. కాలక్షేపానికి కూడా ఎవరి దగ్గరకు వెళ్ళని మనిషి. ఆ కష్టం వల్లే అతని పంట బాగా పండుతుంది. కాబట్టి అతనికి కూడు గుడ్డకి లోటు లేకుండా ఉంది. దాన్ని చూసి మీరందరూ కల్పవృక్షమని ఇంకేదో అని అనుకుని మీరు కష్టపడకుండా ఏదేదో పొందాలని కాగడాలు పట్టుకుని మరి లేని కల్పవృక్షాన్ని వెతకటానికి పూనుకున్నారు. ఇక అసలు విషయానికొస్తే వీరమల్లు ఊర్లో ఏ పని చేయకుండా ఉండటంతో కాలక్షేపానికి వాళ్లతో వీళ్లతో మాట్లాడుతూ ఉండేవాడు. దాంతో అందరి విషయాలు అతనికి తెలియటంతో ఒకరితో మాట్లాడే సమయంలో ఇంకొకరి విషయాలు తెలిసో తెలియకో చెప్తూ ఉండేవాడు. అలా చెప్పటంతో అవతలి వాళ్ళు అతను చెప్పిన దాన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకుని దానికి ఇంకా కొంచెం జోడించి మరొకరికి చెప్పేవారు. ఇలా అసలు ఏమీ లేని దగ్గర కూడా ఏదో ఉందని పాకటం మొదలవుతుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఇక నుంచైనా ఇలాంటి చెప్పుడు మాటలు విని సమయాన్ని వృధా చేసుకోకుండా మీ పని మీద దృష్టి పెట్టి రామయ్యలాగా పని చేసుకోండి. మనం కష్టపడి చేసిన పని మనకు అడిగినవన్నీ ఇచ్చే కల్పవృక్షమని గుర్తుంచుకోండి. అయ్యా, నేను ఇన్ని రోజులు పని చేయకుండా అందరితో కాలక్షేపం చేస్తున్నాను అనుకున్నాను గాని ఇలా మరొకరిని ఇబ్బంది పెడుతున్నాను అనుకోలేదు. నేను మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్ళకి కొంత ఆసక్తిని కలిగించటం కోసం లేనివి కూడా జోడించి చెప్పేవాణ్ణి, కానీ అది ఇంతటి ప్రమాదానికి దారి తీస్తుందనుకోలేదు. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడను. నిజాయితీగా పనిచేసుకుని బ్రతుకుతాను. ఇప్పటికైనా నీలో వచ్చిన మార్పు అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక నుంచి నిజానిజాలు తెలుసుకోకుండా చెప్పుడు మాటలు విని ఆలోచన రహితంగా ప్రవర్తించకండి అని అంటాడు ఊరి పెద్ద. అందరూ రామయ్యకి క్షమాపణలు చెప్పి వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి వీరమల్లు ఎవరితో అనవసరపు మాటలు మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఇది ఇవాల్టి స్టోరీ, చెప్పుడు మాటలు. మా స్టోరీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.